So hi guys, all of you. Very good morning. This is Shakri. Welcome to Adar 24/7 Telugu live channel. మనకు రీసెంట్గా రైల్వేస్ నుంచి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ అనేటువంటివి రిలీజ్ కావడం జరుగుతున్నాయి. అది టెక్నీషియన్ గ్రేడ్ 1 అవ్వచ్చు, టెక్నీషియన్ గ్రేడ్ 3 అవ్వచ్చు, ఏఎల్పి అవ్వచ్చు, అండ్ ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అవ్వచ్చు, అండ్ త్వరలో రాబోయేటువంటి ఎన్టీపీసీ అవ్వచ్చు. బట్ ఈరోజు మనం డిస్కస్ చేసేటువంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఏంటంటే, రైల్వేలో ఉన్నటువంటి టెక్నీషియన్ గ్రేడ్ 3 కావచ్చు, ఏఎల్పి కావచ్చు, అండ్ ఆర్పిఎఫ్ ఎస్ఐ, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అండ్ ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఆర్ఆర్సి లెవెల్ 1 వీటన్నిటిలో మ్యాథ్స్ సిలబస్ ఒకలాగా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ సిస్టము, అరిథమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ కాంబినేషన్స్లో క్వశ్చన్స్ అనేటువంటివి ఫ్రేమింగ్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1లో మ్యాథ్స్ అనేటువంటిది ఒక ప్యూర్ మ్యాథ్స్, నెంబర్ సిస్టమ్, అరిథమెటిక్ కాకుండా అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. మరి చాలా మందికి ఇది కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది. కానీ మీరు కొంచెం లోతుగా ఆలోచించినట్లయితే ఇవన్నీ కూడా మనం చదువుకొని వచ్చినటువంటివే. మరి పెద్ద కష్టమైన పాయింట్స్ ఏం కాదు. సో మరి అన్ని చదివి పాస్ అయ్యి ఇది వచ్చిన నేను ఎంపీసీ సార్ బైపీసీ సిఈసి అవన్నీ ఏమి ఉండవు. అందరూ 10th క్లాస్ పాస్ అయ్యి ఉంటారు. మరి 10th క్లాస్ లోపల ఉన్నటువంటి సిలబస్ వాడు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా చాలా సింపుల్గా ఉన్నటువంటి పాయింట్స్. ఒకసారి చూద్దాం ఇక్కడ ఏంటని. నెంబర్ సిస్టమ్ అని ఇచ్చాడమ్మా. నెంబర్ సిస్టమ్ అంటే మనం రిమైండర్ తీయడము, యూనిట్ డిజిట్, నెంబర్ ఆఫ్ జీరోస్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్, ఆ నెంబర్ సిస్టమ్ కాదు ఇక్కడ. రియల్ నెంబర్స్ అంటే ఏంటి, ఇమాజినరీ నెంబర్స్ అంటే ఏంటి, ఓకేనా, కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఏంటి, ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి, ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి, వాటిని డినోట్ చేసేటువంటి లెటర్స్ ఏంటి, ఇవి బేసిక్స్ నెంబర్ సిస్టమ్. అంటే ప్లస్లు, మైనస్లు, సింప్లిఫికేషన్ క్వశ్చన్లు, చిన్న చిన్న నెంబర్ సిస్టమ్ క్వశ్చన్లు దీంట్లోకి వస్తాయి. మరి దీని తర్వాత రేషనల్ నెంబరు, ఇర్రేషనల్ నెంబరు, కరణీయ సంఖ్యలు, అకరణీయ సంఖ్యలు, కరణీయ సంఖ్యలు, అకరణీయ సంఖ్యలు. మరి 10th క్లాస్లో మనకి టాపిక్ అనేది ఉంది. మరి దీంతో పాటు బాడ్ మాస్. బాడ్ మాస్ అంటే బ్రాకెట్లు, ఆఫ్, డివిజబిలిటీ, మల్టిప్లికేషన్, అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. బాడ్ మాస్ రూల్ అంటే వాటిని ఇంప్లిమెంట్ చేసేటువంటి విధంగా ఉన్నటువంటి క్వశ్చన్లు. అంటే సింప్లిఫికేషన్ క్వశ్చన్స్ మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి దీని తర్వాత ఇక్కడ చూస్తే చూడండి అమ్మా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అని ఇచ్చాడా. మరి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటే బ్యాంకింగ్లో అడిగేటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అని కాదు. బ్యాంకింగ్తో ఆ క్వశ్చన్తో పాటు ఇంకొన్ని క్వశ్చన్లు అడుగుతారు అనమాట. అంటే ఎక్స్ట్రా, అంటే మనకు ఫ్యాక్టర్స్ అనేటువంటివి రాకుండా ఉంటే ఫార్ములాని యూజ్ చేసి ఉన్నటువంటి వాల్యూస్, మినిమం వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేసేటువంటివి. అంటే ఆల్జీబ్రాలో ఉన్నటువంటి కాన్సెప్ట్ను ఇక్కడ అడుగుతారు. మీరు ఎంత కూడా మనకు అకాడమిక్ సిలబస్ ఏమి, అరిథమెటిక్ ప్రోగ్రెషన్ ఓకే జనరల్గా మనం చదువుకుంటాం. జామెట్రిక్ ప్రోగ్రెషన్ వాడు ఇవ్వలేదు, ఇక్కడ అరిథమెటికే ఇచ్చాడు. సిమిలర్ ట్రయాంగిల్స్, మరి జామెట్రీ నుంచి మనకు సిమిలర్ ట్రయాంగిల్స్ అనేటువంటి కాన్సెప్ట్ని ఇవ్వడం జరిగింది. అంటే సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే మీనింగు ఏం తెలుగులో దాన్ని వాడమేదే, సరూప త్రిభుజాలు. సరూప త్రిభుజాలు ఫర్ ఎగ్జాంపుల్ ఇస్తాను. సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే బాహుబలి సినిమా అందరు చూసింటారు. మరి బాహుబలిలో బాహుబలి 1ను చంపేటప్పుడు రాణా ఫస్ట్ వచ్చేటప్పుడు రాణా నీడ వస్తుంది అన్నమాట, పెద్ద నీడ. తర్వాత రాణా వస్తాడు. అంటే రాణా నీడని చూసిన వెంటనే మనం ఏమనుకుంటే రాణా వస్తున్నాడు అనే షేప్ మనకు అర్థమైపోతుంది. అంటే చూడడానికి ఒకేలాగా అనిపించినప్పటికీ సైజులలో వేరువేరుగా ఉంటే వాటిని సిమిలర్ ట్రయాంగిల్స్ అని పిలవడం జరుగుతుంది. పైథాగరస్ థీరం వెరీ సింపుల్. హైపోటెన్యూస్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. మరి పైథాగరస్ థీరం ఎక్కడ యూజ్ చేస్తారంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మాత్రమే యూజ్ చేస్తారు. వేరే ఏ ట్రయాంగిల్ దగ్గర కూడా పైథాగరస్ థీరాన్ని యూజ్ చేయరు. మరి ట్రిగనామెట్రిక్ రేషియోస్ అండ్ కోఆర్డినేట్ జామెట్రీ, ఓకే, హైట్స్ అండ్ డిస్టెన్స్. మరి ట్రిగనామెట్రీ అనేటువంటిది జనరల్గా ఎన్టీపీసీలో కావచ్చు, గ్రూప్ డీలో కావచ్చు, ఇక్కడ కూడా మనకు ట్రిగనామెట్రీలో ట్రిగనామెట్రిక్ రేషియోస్ అయితేనేమి అండ్ హైట్స్ అండ్ డిస్టెన్స్ టాపిక్ మీద క్వశ్చన్లు పడతాయి. సో ఇది కామన్ టాపిక్. అంటే ఇప్పుడు కామన్ టాపిక్స్ చూడండి, ఇక్కడ అరిథమెటిక్ ప్రోగ్రెషన్, ట్రిగనామెట్రిక్ రేషియోస్, హైట్స్ అండ్ డిస్టెన్స్, కోఆర్డినేట్ జామెట్రీ. మరి దీని సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూ. అమ్మ సర్ఫేస్ ఏరియా అంటే మీనింగ్ ఏమని, 2D అంటే స్క్వైరు, రెక్టాంగిల్, సర్కిల్ అండ్ ట్రయాంగిల్, రాంబస్,
పారలాగ్రామ్, ఇవన్నీ 2D డయాగ్రామ్స్. వాల్యూమ్ అంటే 3Dకి సంబంధించింది క్యూబు, క్యూబాయిడ్ అండ్ సిలిండరు, కోను, స్పియరు, హెమిస్పియర్. చాలు. మరి ఇక్కడ స్పియర్ వాల్యూమ్ ఫార్ములా లైవ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎనీబడి. స్పియర్ ఎందుకు అడిగానంటే స్పియర్లో కర్వ్డ్ సర్ఫేస్ అయినా టోటల్ సర్ఫేస్ అయినా ఒకటే ఉంటుంది. దట్ ఈస్ 4πr². మరి స్పియర్ వాల్యూమ్ ఫార్ములా 4/3πr³. ఇక్కడ ఫార్ములాస్ బాగా నేర్చుకో. ఫార్ములాస్ ఇంప్లిమెంటేషన్లు ఎక్కువగా క్వశ్చన్లు అడుగుతారు తప్ప ఎక్స్ట్రా అవన్నీ అడగరమ్మ. ఓకేనా? మరి ఇది చాలా ఇంపార్టెంట్. సెట్ ఇక్కడ చూడండి, ఇంత పెద్దగా ఇచ్చినారే ఏందబ్బా ఇవన్నీ అనుకుంటూ ఉంటారు మామూలుగా సెట్స్కి సంబంధించి. అసలు అవన్నీ ఏంటి అంటే చూడండి అమ్మా, సెట్స్ అండ్ దేర్ రిప్రజెంటేషన్. అంటే సమితులను ఏ విధంగా రిప్రజెంట్ చేస్తారంటే 2 రకాలుగా రిప్రజెంట్ చేస్తారు. ఒకటి రూలర్ మెథడ్, మరొకటి వచ్చేసి సబ్టెండెడ్ మెథడ్ ఇంకోటి ఉందన్నమాట. ఓకేనా? టేబులర్ మెథడ్, రూలర్ మెథడ్ చెప్పేసి 2 రకాలుగా రిప్రజెంట్ చేస్తారు. అంటే మీనింగు 1, 2, 3, 4 డైరెక్ట్గా రిప్రజెంట్ చేసేయడము. మరి దాన్ని ఇక్కడ చూడు. సో ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్, ఎన్ గ్రేటర్ దాన్ ఈజ్ ఈక్వల్ టు 4 అంటే <5/2. ఇలా దీని మీనింగ్ ఒకటే. ఇప్పుడు 1, 2, 3, 4 అని డైరెక్ట్గా ఇచ్చారనుకోండి ఒక రిప్రజెంటేషన్. ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్, ఎన్ అంటే న్యాచురల్ నెంబర్, సహజ సంఖ్యలు రిప్రజెంట్ చేస్తుంది. మరి ఎంతవరకు అంటే 5కు లోపల ఉన్నటువంటి సహజ సంఖ్యలు. మరి ఇది డైరెక్ట్గా చెప్తున్నారు, ఇది ఇండైరెక్ట్గా చెప్తున్నారు. రిప్రజెంటేషన్ ఈ విధంగా ఉంటుంది. మరి నెక్స్ట్ ఇక్కడ ఎంటీ సెట్ నల్ సెట్ అంటే అందులో ఏమీ ఉండవు, శూన్య సమితి అని పిలుస్తారు అన్నమాట. ఏమీ లేకపోతే శూన్య సమితి అని. మరి ఇక్కడ ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్ సెట్. ఫైనైట్, ఇన్ఫైనైట్ అంటే సమితి లోపల ఉన్నటువంటి నెంబర్స్ను నేను కౌంట్ చేయగలిగితే దాన్ని ఫైనైట్ సెట్ అని పిలుస్తారు. కౌంట్ చేయలేకపోతే దాన్ని ఇన్ఫైనైట్ సెట్ అని పిలుస్తారు. అంతే. అంటే వాడి కింద ఇచ్చి ఈ క్రింది వాళ్ళలో ఫైనైట్ సెట్ ఏది, ఇన్ఫైనైట్ సెట్ ఏది రిప్రజెంట్ చేయండి అని అడుగుతారు. అంతే క్వశ్చన్. ఈక్వల్ సెట్ అంటే ఇందులో ఏమైతే ఎలిమెంట్స్ ఉంటాయో అవే ఎలిమెంట్స్ మరొక సెట్లో కూడా కలిగి ఉండాలి. అంటే 1, 2, 3, 4 1, 2, 3, 4 అప్పుడు ఈక్వల్ సెట్ అని పిలుస్తారు. మరి ఇక్కడ చూస్తే సబ్సెట్ అంటే మీనింగు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే సెట్ ఇది అనుకుందాం. మరి బి అనేటువంటి దాంట్లో 1, 2, 3, 4, 5, 6. ఇప్పుడు ఏ అనేటువంటిది బికు సబ్సెట్. అంటే ఏలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్ని బిలో కూడా కలిగి ఉన్నాయి కదా, కాబట్టి ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బికు ఉపసమితి. సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్, యూనివర్సల్ సెట్. ఇంకా వెన్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్. ఇప్పుడు యూనియన్, ఇంటర్సెక్షన్ డిఫరెన్స్ అంటే ఏంటంటే ఆపరేషన్స్ అనమాట. అవి యూనియన్ అంటే మనకు అన్ని కలిపి తీసుకుంటాము, ఇంటర్సెక్షన్ అంటే కామన్గా ఉన్నటువంటివి తీసుకుంటాము. డిఫరెన్స్ ఏ మైనస్ బి, బి మైనస్ ఎప్పుడు కూడా సమానంగా ఉండదు. ఆ ఆపరేషన్ అంటే ఏ మైనస్ బి ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మరి కాంప్లిమెంట్ ఆఫ్ ఎ సెట్, ప్రాపర్టీస్ ఆఫ్ ఎ కాంప్లిమెంట్. ఇక్కడ చిన్న అంటే ఇక్కడ చూడడానికి ఎక్కువ ఉంది కానీ చాలా చిన్న చాప్టర్, ఈజీగా అర్థమైపోతుంది, సింపుల్ పాయింట్స్ ఉంటాయి. మరి దీని తర్వాత స్టాటిస్టిక్స్. ఇది కొంచెం బాగా నేర్చుకోవాలమ్మా. 10th క్లాస్లో ఉన్నటువంటి ఎన్సీఆర్టీ పుస్తకాల మీద బాగా మీకు పట్టు ఉంటే 8th, 9th, 10th స్టాటిస్టిక్స్ మీరు చదవగలిగితే ఎన్సీఆర్టీకి సంబంధించిన పుస్తకాలు. మరి స్టేట్ గవర్నమెంట్ పుస్తకాల్లో కూడా మీను, మోడు, మీడియం, గ్రూప్డ్ డేటా, అన్గ్రూప్డ్ డేటా అని ఉంటాయన్నమాట. ఒక టేబులర్ కాలం ఇచ్చి దాంట్లో ఫార్ములాస్ ఇచ్చి అవి సాల్వ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తే స్టాటిస్టిక్స్లో మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్, రేంజ్, మీన్, డీవియేషన్, వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ అన్గ్రూప్డ్ అండ్ గ్రూప్డ్ డేటా. అంటే గ్రూప్డ్ డేటా ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అన్గ్రూప్డ్ డేటా ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. మీన్ సపరేట్, మీడియన్ సపరేట్, రేంజ్ సపరేట్, వేరియన్స్ సపరేట్, ఇలా ప్రతి ఒక్కదానికి సపరేట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ప్రాబబిలిటీ అంటావా, ఇది కూడా మనం జనరల్గా నేర్చుకునేటువంటి కాన్సెప్ట్. బ్యాంక్స్ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు అండ్ రిమైనింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రాబబిలిటీ ఉంటాయి. మరి ప్రాబబిలిటీ వాడు ఇచ్చిన పాయింట్స్ అకరెన్స్ ఆఫ్ ఈవెంట్స్, ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అండ్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. అసలు ఫస్ట్ ఆఫ్ ప్రాబబిలిటీ అంటే ఎన్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు చూడండి పి ఆఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ ఎస్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్, ఎన్ ఆఫ్ ఈ అంటే డిజైర్డ్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్. అంటే మొత్తం ఛాన్సెస్లో నువ్వెన్ని కోరుకుంటున్నావు అనేటువంటిది ఇక్కడ.
ఇక్కడ మొత్తం మీద ఇవన్నీ క్లియర్ కట్గా జనరల్గా మీకు ఏ పుస్తకం దొరకదు బయట మార్కెట్లో మామూలుగా అర్థమెటిక్ నెంబర్ సిస్టమ్ ప్యూర్ మ్యాథ్స్ దొరికింది దీనికి దొరకదు. ఓకేనా? మరి ఇవి టెక్స్ట్ బుక్స్లో నేర్చుకోవాల్సి ఉంది. టెక్స్ట్ బుక్స్లో ఏ పాయింట్స్ వరకు నేర్చుకోవాలి ఏంటి అనేటువంటిది తెలుసుకోవాలనుకుంటే కొంచెం టైం టేకన్ అవుతుంది. సో మన Adda 24/7 కోర్స్ అనేటువంటిది మీకైతే అందుబాటులో ఉంది. మరి ఎలా తీసుకోవచ్చు అని చూసినట్లయితే అమ్మా, సో జస్ట్ క్రోమ్లోకి వెళ్ళండి, గూగుల్లోకి వెళ్ళి Adda 24/7 టైప్ చేయండి. వచ్చిన ఫస్ట్ లింక్ని క్లిక్ చేయండి. Adda 24/7 యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. కొంచెం బ్రైట్నెస్ తగ్గిస్తా. ఇక్కడ ఆల్ కోర్సెస్ తీసుకో, స్టేట్ ఎగ్జామ్ సెలెక్ట్ చేయి, ఏపీ తెలంగాణ క్లిక్ చేయి. ఇక్కడ తెలుగు రైల్వే కనిపిస్తుంది కదమ్మా, ఇది క్లిక్ చేయండి. మరి ఇక్కడ ఏపీటీ మెగా ప్యాక్స్ డబల్ వ్యాలిటీ ఆఫర్స్ అనేటువంటి అందుబాటులో ఉన్నాయి. మరి టెక్నీషియన్ గ్రేడ్ 1 సంబంధించి చూడండి, ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 క్లిక్ చేయి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వ్యూ ఆఫర్స్ తీసుకో, కూపన్ కోడ్ ప్లేస్లో Y270 అని టైప్ చేసి నువ్వు అప్లై చేసినట్లయితే నీకు 17% డిస్కౌంట్ రావడం జరుగుతుంది. మరి కంటిన్యూ టైప్ చేసి డీటెయిల్స్ ఫిల్అప్ చేయండి, పేమెంట్ చేసేయండి. ఇప్పుడు మీకు ఏదైతే సిలబస్ పాయింట్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానో కంప్లీట్గా మన బ్యాచ్లో 100% మీకైతే ద బెస్ట్గా మీకైతే ఇవ్వడం జరుగుతుంది. యూటిలైజ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని క్లాసులతో మరిన్ని అప్డేట్స్ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. బై బై.